పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అమూల్యమైన వానిని అనుగ్రహించుట. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ వచనములో ప్రస్తావించబడిన 2 బహుమానాలను అంచనా వేసి వాటికయ్యే ఖర్చును పోల్చి చూడండి. మొదటి బహుమానం దేవుని సొంత కుమారుడే, రెండవది సమస్తమును అన్న మాటకు కుదించబడింది. ప్రియులారా, విశ్వసించే మానవాళి తన బిడ్డలుగా లెక్కించబడటానికి గాను దేవుడు ఎంత మూల్యం చెల్లించడానికి ఇష్టపడ్డాడో తెలపడానికి క్రీస్తు శిలువే ముఖ్యమైన రుజువు. అలాంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి అయ్యే ఖర్చును పరిగణలోనికి తీసుకుని దేవుడు ఇష్టపూర్వకముగా అత్యున్నతమైన వెల చెల్లించాడు. అది తన ఏకైక సుతుని రూపంలో. ప్రియులారా, అనేక మంది కుమారులను మహిమలోనికి చేర్చాలంటే ఆయనకు మరో మార్గం లేదు. ప్రియులారా, ఈ మాటలు రాస్తున్నప్పుడు బహుశా తన ఒక్కగానొక్క కుమారుని 3 దినముల ప్రయాణమంత దూరంలో ఓ కొండ మీద బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును ఆదేశించిన అద్భుతమైన కథే అపోస్తలుడైన పౌలు మనస్సులో ఉండి ఉంటుంది. అబ్రహాము విధేయతను ప్రత్యక్షంగా చూచిన దేవుడు జోక్యం చేసుకుని అబ్రహాము చేతిని ఆపి అతని కుమారుడైన ఇస్సాకు ప్రాణము కాపాడాడు. ప్రియులారా, అబ్రహాముకు ఇచ్చిన మినహాయింపు దేవుడు తనకు తానుగా ఇచ్చుకోలేదు. కల్వరి కొండ మీద క్రీస్తు తన శరీరములో మన పాపాన్ని భరించినప్పుడు పరలోకం మౌనముగా ఉండిపోయింది. ప్రియులారా, మనల్ని తన సొంత బిడ్డలుగా చెప్పుకోవడానికి వీలుగా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని దుర్మార్గులైన మనుష్యులకు, అన్యాయస్తులైన రోమీయులకు, ఆగ్రహంతో రగిలిపోతున్న యూదులకు, మొండి పట్టుదల గల శాస్త్రులకు, భ్రష్టులైన యాజకులకు, నీతిమాలిన జనసమూహానికి అప్పగించాడు. ప్రియులారా, ఇది సర్వోన్నతమైన త్యాగం. అప్పుడు దేవుడే స్వయంగా మన పాపముల పట్ల ఆయనకున్న ఆగ్రహాన్ని తన ప్రియ కుమారునిపై కుమ్మరించాడు. దేవుడు ఆయనను మన కొరకు పాపముగా చేసి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వచనములో పునరుద్ధానము గురించి ప్రస్తావించకపోయినా దాని మూలముగానే జీవము గల క్రీస్తు ద్వారానే దేవుడు మనకు సమస్తమును ఇవ్వడానికి వీలవుతుంది. ఆయన తన కుమారుని విడిచిపెట్టాడు. ఆయన ద్వారానే క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా అందించబడినవన్నీ మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనము గ్రహించే వారముగా మనము ఉండాలి. ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆ సమస్తము అంటే ఏమిటి? ప్రతి ఆశీర్వాదము అనే పదమే క్రీస్తునందు మనకున్న సమస్తానికి సారాంశం అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, దేవుడు తన కుమారుని ఆయనలో ఉన్న సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. తన కుమారుని ఇవ్వడానికి ఆయన ఖరీదు ఆయన ప్రాణాలే. సమస్తమునకు ఆయన వెల అంతా క్రీస్తు బలిదానములోనే ఇమిడి ఉంది. అయితే క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన మనకు ఏమి అనుగ్రహిస్తాడో, ఈ 2 విషయాలను మనం వేరు చేయకూడదు. క్రీస్తునందున సమస్తమును ఇవ్వకుండా దేవుడు మనకు క్రీస్తును అనుగ్రహించాడు. కనుక మనము దేవుని ఎరిగిన వారముగాను
దేవుని రక్తంలో కడగబడిన వారముగా, ఆయన బిడ్డలముగా మనం ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెను ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. రాత్రంతా కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. ప్రతి బలహీనత నుండి ప్రతి ఒక్కరికి విడుదలనివ్వండి. సంశయంతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. నాయన నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి తండ్రి. నాయన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కావలసిన మంచి ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.